అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారు అని ఆరోపించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. అవినీతికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే జగన్ మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు అని చెప్పారు సజ్జల. అమరావతికి ఎప్పటికీ వాస్తవ రూపం రాదు అన్న విషయం చంద్రబాబు కూడా తెలుసు అన్నారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తమ పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు సజ్జల. మావిగన్ ప్రతిపాదన వైసీపీకి హానికరమైతే చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు అని ప్రశ్నించారు. జగన్ తీసుకొచ్చిన మావిగన్ ప్రతిపాదన వెనక వైసీపీ వ్యూహం ఏంటి? పార్లమెంట్లో చేసిన చట్టాన్ని వైసీపీ రద్దు చేస్తుందా? 3 రాజధానుల అంశం వైసీపీ ఇక వదిలేసినట్టేనా? ఈ ప్రశ్నలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారో మా అసోసియేట్ ఎడిటర్ హసీనా ద్వారా తెలుసుకుందాం. మావిగన్ వర్సెస్ అమరావతి అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అసలు ఈ కామెంట్స్ ఏ ఉద్దేశంతో చేశారు అనేది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. సార్, ఇంత బిగ్ స్టేట్మెంట్ అంటే ఇంకా ఎలక్షన్స్కి 2.5 ఏళ్ళు ఉంది, అంత తొందరగా ఒక స్టాండ్ తీసుకొని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అంటే ఈ 2-3 ఏళ్ళలో ఇప్పుడు వాటెవర్ ఇట్లే నడుస్తూ పోతే స్టేట్ మీద పడే భారం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 60,000 కోట్లు కమిట్ అయినట్టున్నారు, కాంట్రాక్ట్లు పిలిచినట్టున్నారు. 47,000 కోట్లు లోన్ వచ్చినట్టుంది. అయితే 1,00,000 కోట్లు చేసేస్తాడు ఈ 3 ఏళ్ళు అయ్యేసరికి. మరి ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం ఇది రైజ్ చేశారు? పొలిటికల్ రీజన్స్ కోసమా? యాక్చువల్ వాస్తవంగా అది భరించే స్థితిలో స్టేట్ ఉందా లేదా? ప్లస్ పెడుతున్నవన్నీ ఎక్కడికి పోతున్నాయి? వీటి మీద డిస్కషన్ జరగట్లేదు. ఎందుకంటే దాని మీద డిస్కషన్ జరిగితే చంద్రబాబు నాయుడు తను ఇరుక్కుంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అవినీతి యజ్ఞం, ఈ అవినీతి యజ్ఞానికి తగినంతగా ఊహలకందని భారీ సైజులో ప్రాజెక్టు, అలాగే ఊహలకందని భారీ సైజులో దాని మీద ఎక్స్పెండిచరు, ఈ మూడింటి మీద చర్చ జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇదనేది ఈ స్టాండ్ తీసుకున్నారనేది అర్థమవుతుంది. దాని మీద పోనివట్ల. అసలు మావిగన్ అనేది కూడా ఎట్లొచ్చిందమ్మా? దానికి ముందు కూడా ఆయన అన్నారు, ఏమన్నారు? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అన్నారు. ఎక్కడ చెప్పట్లా. దానికి ఒక రూపం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే అమరావతి అని చెప్పి ఒక స్వప్నం క్రియేట్ చేసి దాని చుట్టూ ఒకటి అల్లి అది ఎప్పటికీ రియాలిటీకి రాదని తెలిసి కూడా దాని మీద తను కేంద్రంలో కూడా ఉండడంతో 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల అప్పు తీసుకురావాలనే ధీమాతో ఒకటి అనంతమైన ప్రాజెక్ట్ లాగా ఒకటి అవినీతి ప్రాజెక్టు మొదలుపెట్టాడు. దుబారా ప్రాజెక్టు, స్టేట్ను ముంచే ప్రాజెక్టు. దాన్ని కొట్టాలంటే ఒక షేప్ ఉన్నది రావాలి, వస్తేనే దీని మీద సీరియస్నెస్ వస్తుందని మావిగాని అన్నారు. నిజంగా అది అన్నాకనే మొదలైంది దాని మీద డిస్కషన్. ఉలిక్కిపడ్డాను. ఇప్పుడు నిన్న కూడా ఈయన అన్న తర్వాత నెక్స్ట్ ఎన్నికల్లో అది అవుతుందంటే అదే ఏకైక జెండా ఎట్లా అవుతుంది? మిగిలినవన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు ఎస్, ఐఆమ్ క్లియర్ ఈ విషయంలో. వీ విల్ నాట్ అలౌ దిస్ ఫర్దర్ దుబారాను లేదా స్టేట్ను ముంచే ప్రాజెక్టును అలౌ చేయము అని చెప్పడం కోసం నిన్న అన్నారని నేను అనుకుంటున్నాను. అంటే ముందు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అమరావతిని డెవలప్ చేయకుండా వైజాగ్ అని చెప్పారు. దానికోసం ట్రై చేశారు, దానికి చట్టాలు చేయాలని చూశారు, అన్నీ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటున్నారు. అంటే ఒక్క మాట మీద జగన్మోహన్ రెడ్డి ఉండడం లేదు అని ప్రజల్లో ఒక మెసేజ్ వెళ్ళట్లే? కన్సిస్టెన్సీ ఒక దాని మీద ఉంది కదా. ఏదైతే ఇది సూటబుల్ కాదు అనే దాని మీద కన్సిస్టెన్సీ ఉంది. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారిది కన్సిస్టెన్సీ ఉంది. ఫస్ట్ స్టెప్ ఏదైతే ఆయన మొదలైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇక్కడ పెట్టాలనుకున్నాను. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వస్తే దొనకొండ ఏరియాలో అనుకున్నారు. దానికి ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే 50,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇంకా అవసరమైతే ఫారెస్ట్ ల్యాండ్ ఇంకొక 50,000 ఎకరాలు ఉంది. అండ్ ఆ ల్యాండ్ ఎంత ఉన్నా దాని మీద పెట్టేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి తప్ప ల్యాండ్ కోసం పెట్టాల్సింది ఏమీ లేదు. ప్లస్ కాస్ట్ తక్కువ అవుతుంది అని ఆయన క్లారిటీ ఆయనకుంది. చంద్రబాబు క్లారిటీ నాకు ఇక్కడ ఉంది అన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ కండిషన్ గవర్నమెంట్ భూమి అయితే బాగుండేది, బట్ ఎనీహౌ ఇట్స్ యువర్ ప్రిరాగేటివ్, ఓకే మాకు అభ్యంతరం లేదు అన్నారు. కాబట్టే ఇక్కడ తను ఇల్లు కట్టుకున్నారు, పార్టీ ఆఫీస్ కట్టారు, 2-3 ఎకరాల స్థలం తీసుకొని కట్టారు. చంద్రబాబు కంటే ముందు కట్టారు. అండ్ రెండవది ఆ ఎన్నికల్లో మేము తాడికొండ గెలిచాం, మంగళగిరి గెలిచాం, ఈ ఏరియా అంతా మేము గెలిచాం చేసేసి. తర్వాత ఎక్కడి నుంచి వస్తుందంటే ఈయన ఏ ఏరియా అయితే సెలెక్ట్ చేసుకున్నాడో అది అసలు ఆ ఏరియానే పనికిరాదు. ఒకటి ఫ్లడ్ ప్రోన్ ఏరియా. ఎప్పుడు మీకు వర్క్స్ ఎన్నాళ్ళు పడుతుంది, వర్టికల్ రైజ్ అయ్యే కొద్దీ ప్రొహిబిటివ్ కాస్ట్ పెరుగుతుంది. ఆ ప్రొహిబిటివ్ కాస్ట్ పేరుతో ఎంత అవినీతి చేసుకోవడానికైనా కావాల్సినంత స్కోప్ ఉంటుంది. ఇది మామూలుగా చిన్న స్కామ్ కాదనేది అర్థమైంది. దాని ఆధారాలతో సహా కేసులు కూడా పెట్టాం.
ఇక దానికోసం రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ అని తిప్పడమై మిగిలినవన్నీ వాట్ ఎవర్ కాస్ట్ ఆఫ్ ఇది. అందుకోసం అప్పుడు ఆలోచించినప్పుడు తక్కువ కాస్ట్ ఏముందంటే గ్రోత్ డ్రైవర్గా వైజాగ్ ఉంటుందని ఆ రోజు అనుకున్నాం. ఆ రోజు అది అనుకొని వెళ్ళారు. ఈ రోజు కూడా అదే జరుగుతుందిగా. ప్రాజెక్టులన్నీ ఎక్కడ పోతున్నాయి? వస్తున్న ఎవరు ఇన్వెస్టర్స్ అంతా కూడా ఎక్కడికి వస్తున్నారు? వైజాగ్ వస్తున్నారు, ఇక్కడికి రావట్లా. ఇక్కడ ఈయన అవుతుందని కూడా ఈయన అనుకుంటున్నట్టు కనపడట్లా. అది ఒక పార్ట్. సెకండ్, అమరావతికి పర్సే ఈయన వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ గారు కానీ అయితే అసలు పెన్షన్ ఎందుకు పెంచుతాము? రైతుల యాన్యుటీ 10 years మోర్ ఎందుకు పెంచుతాము? అక్కడ కేవలం ఎవరైతే వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టి చేయాలనుకుంటున్న బిజినెస్ మ్యాన్స్ని మీరు ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు వస్తున్నారు అక్కడ? ఎవడన్నా వస్తుంటే చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు వస్తున్నాయి. వాళ్ళకి అక్కడే తెలుస్తుంది. వాళ్ళ కాస్ట్ 4,500, 5,000తో వాళ్ళు పెడుతున్నాడు. మరి 20,000 ఎందుకు పెడుతున్నాడు ఈయన? 20,000 ఎందుకు పెడుతున్నాడు? ఇప్పుడు మీరు అడగాల్సింది, ప్రజలు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. ప్రజలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాకుండా చేయాలని అడ్డం కొడుతున్నారని చూస్తున్నారు. మేము చెప్తున్నది ఏంటంటే ఇది రాకుండా కావాలని కాదు, అది రావడం అసాధ్యము. ప్లస్ ఆ ప్రాసెస్లో ఈయన 1,000 కోట్లు 1,00,000 కోట్లు మింగే ఒక ఇది అవినీతి యజ్ఞం చేస్తున్నాడు. ఇది తను ఎట్లన్నా పోనీ రాష్ట్రానికి పెద్ద గుదిబండ అవుతుంది అనేది సింపుల్ లెక్క. 1,00,000 కోట్లు అప్పు చేస్తే సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ అవుతుంది. అది 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఎవరు మోయాలి? ఫస్ట్ ప్రియారిటీ ఏది ఉండాలి? ఫస్ట్ ప్రియారిటీ రైతులకు, వీళ్ళకి డెవలప్ చేసేవాళ్ళు. ఎందుకు చేయట్లేకపోతున్నాం? ఎందుకు చేయట్లే అసలు? ఎందుకంటే అక్కడ రావాల్సింది వస్తుందో రాదు అని కావచ్చు, లేదా అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఎందుకంటే పేపర్ మీద గీతలు గీసి ఇచ్చారు, అవి ఇంతవరకు డెవలప్ చేయలే. వాళ్ళు ఒకవైపు ఎందుకు వాయిస్ మీరు అనొచ్చు, అవును వాళ్ళే రైజ్ చేస్తారు కదా వాయిస్ అనేది. వాళ్ళు ఇరుక్కున్నారు మధ్యలో. ఇప్పుడు ఒకటి అది వాళ్ళ ప్లాట్లు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మిండొచ్చు, లేదా రైతులు ఉంటే వాళ్ళకి సంబంధించినంత సంవత్సరానికి యాన్యుటీ వస్తుందిలే 90,000 అనే ఉద్దేశంతో చూస్తుండొచ్చు. కానీ ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే దీని మీద మేము వాళ్ళు రైజ్ చేస్తే ఆ రేట్లు ఉన్నవి కూడా పడతాయేమో అని చెప్పి వాళ్ళ భయం కావచ్చు. ఈ రోజుకు ఇప్పటికి కూడా అవి డెవలప్ చేయలేని వల్ల బ్యాంక్ ఫెసిలిటీ లేదు, బ్యాంక్ లోన్లు రావు, ఇబ్బందులు పడుతున్నారు. అమ్మాలంటే ఎవరు తీసుకోరు, ఎందుకంటే పేపర్ మీద ఉన్నాయి, దారి కూడా సరిగా ఉండదు, డెవలప్మెంట్ జరగట్లే. నీకు ఆ ప్రియారిటీ అన్నా లేదు, మమ్మల్ని వదిలేసేయండి పక్కకు. ఇప్పుడు అడగగలిగిన ఏకైక ఎవరున్నారంటే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ ఉంది. రాజధాని అనేది రాజకీయ క్రీడ కాదు, పదే పదే మార్చడానికి. ఆల్రెడీ మన స్టేట్ డివైడ్ అయ్యి కూడా ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక రాజధాని అనేది డెవలప్ కాని పరిస్థితి. అంటే ఎందుకు ఇలా ఆడుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తే ఎవరన్నారు 14-19 మధ్య పూర్తి చేసి ఇది రాజధాని అంటే రాజధాని అయ్యేది. ఆయనే ఆ కట్టినవి ఇప్పుడు ఏ సెక్రటేరియట్ అయితే యూజ్ చేస్తున్నాడో, ఏ అసెంబ్లీ అయితే యూజ్ చేస్తున్నాడో, ఏ హైకోర్టు అయితే అక్కడ ఉందో, ఇదే రాజధాని కోర్ ఇది అనుకుంటే ఆ రోజు అయింది. మరి ఇదే రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదన్నారా? ఆ రోజు కాదనలేగా. ఎందుకు ఇదంటే ఆయన ఫిక్స్ చేసిన ఏరియా ఇదంతా డెవలప్ అయితే తప్ప రాజధాని కాదు అనే కమిట్మెంట్ ఇచ్చాడు. అది పూర్తి చేయాలన్నాడు, అది పూర్తి చేసినప్పుడే రాజధాని అన్నాడు. కాబట్టి అది అక్కడ కష్టం కాబట్టి అక్కడికి మార్చావు. ఇప్పుడు అంటే ఇప్పుడు మరి చట్టం చేశారు కదా, రాజధాని చట్టం అయింది, దాన్ని ఇప్పుడు మీరు కాదంటారా? రాజధాని చట్టం కాదని ఎవరంటారు? మా చట్టంలో మార్పు చేస్తారు, ఇది అవుతుంది దీనికి సంబంధించి. ప్లస్ ఇదేం ఏరియా ఇది కాకుండా ఎక్కడికి పోయింది? ఎక్కడైతే రాష్ట్రాన్ని ముంచుతుందో, ఇవి కూడా మునుగుతాయో, కన్స్ట్రక్షన్ అసాధ్యమో, అవినీతి వరద మాదిరి పారుతుందో అది వద్దు. ఎక్కడైతే అందులో 10% కాస్ట్తో ఇప్పటికున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తోనే డెవలప్మెంట్ బ్రహ్మాండంగా అవుతుందో ఇది పెట్టుకుందాము. ఏరియా ఒకటే. ఆయన అంటున్నాడుగా, అవును ఇదే కదా అంటున్నాడు. నేను CRDA మొత్తం పెట్టాలంటున్నాడు. కోర్ ఎక్కడనేది తేడా వస్తుంది. మొన్న అడ్డుకున్నారు కదా ఎక్కడ రాజధాని ప్రాంత రైతులు అక్కడ వెళ్తుంటే, మొన్న జరిగిన దానికే ఆడ క్లియర్గా కనపడినారుగా. ఒకడన్నా రైతు ఉన్నాడు అక్కడ. దాంట్లో టీడీపీ వాళ్ళు ఎవడో స్టూడెంట్ వింగో, యూత్ వింగో వాళ్ళకి సంబంధించి ఉన్నాడు. ఎక్కడెక్కడ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు. వెస్టెడ్ ఇంట్రెస్ట్ గ్రూపులు ఆ రూపాయి పెట్టి 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు ఎవరన్నా వాళ్ళు వచ్చారు తప్ప అంతకుమించి అక్కడ అక్కడ రైతులు పిలిస్తేనే కదా మేము పోయింది, లేకుంటే ఎట్లా పోతారు అక్కడికి? ఆవిగన్ పేరు చెప్పేటప్పుడు దీని వెనకలు ఏమన్నా సర్వే ఏమన్నా చేశారా? ఏంటి ప్రజల్లో ఎలా ఉంటుంది దీని రియాక్షన్ అని ఏమన్నా జస్ట్ ఊరికే అనేసారా? ఊరకేం కాదు, అది న్యాచురల్. ఇది ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్మెంట్కు ఈజీగా తక్కువ ఖర్చుతో అవుతుంది. నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన ఆ పేరు ఎందుకు పెట్టారంటే దానికి ఒక షేప్ ఇవ్వడానికి, ఒక షేప్ వస్తుందని ఇచ్చినట్టు. అంటే ప్రజల కమ్యూనికేషన్ ఇప్పుడు మీ ద్వారా మేము చెప్పే ప్రయత్నం చేసిన మీ ఒకటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అడిగినా, మా పార్టీ నాయకులు ఎన్నిసార్లు అడిగినా
ఈ క్వశ్చన్లు మీరు వాళ్ళని అడగలేనందువల్ల, వాళ్ళు దానికి సమాధానం ఇవ్వదలుచుకోనందువల్ల, వాళ్ళు వేరే లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతున్నందువల్ల ఈ కన్ఫ్యూజన్ వస్తుంది. అమరావతి అనేది ఒక స్కామ్స్కి మాత్రమే కాబట్టి అది ఎప్పటికీ కూడా అమరావతి పూర్తి కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. కెమెరా పర్సన్ అంజిత్తో కలిసి హసీనా, TV9 విజయవాడ.